ఒరే శ్యాంబాబు, ఆ బూతు బొమ్మలేంట్రా అని సర్కాస్టిక్గా మాజీ మంత్రి అంబటి రాంబాబుని ప్రశ్నిస్తున్నారు అతడి ఫ్రెండ్స్. ఆ బొమ్మల విషయానికి ముందు కాస్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే అంబటి రాంబాబు చక్కటి విలాస పురుషుడు. అతడికి డాన్సులు బాగా వచ్చు. అలాగే లేడీస్ పట్ల తన రసికత చాటుకుంటూ ఉంటాడని అంటూ ఉంటారు అతడి విమర్శకులు. కాగా అంబటి రాంబాబు వైసీపీ గవర్నమెంట్లో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశాడు. అయితే పోలవరం ప్రాజెక్టు మొహం కూడా చూడకుండా, ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా ఇదిగో ఇలా డాన్సులు చేస్తూ ఉండేవాడు. అలాగే మంచి రసికుడుగా కూడా ఉంటూ ఉండేవాడు. అయితే ప్రెస్ మీట్స్ మాత్రం తరచుగా పెడుతూ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడుతూ ఉండేవాడు. కట్ చేస్తే జనరల్ ఎలక్షన్స్ 2024లో అంబటి రాంబాబు చిత్తుగా ఓడిపోయాడు. ఓడిపోయిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తన మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారనే భయంతో అస్సాం పారిపోయాడనే టాక్ ఒకటి రన్ అయింది. అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈరోజు ఊడిపడ్డాడు. ఊడిపడి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో పోలవరం ప్రాజెక్టు గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని బొమ్మలేవో గీశాడు. అయితే ఆ బొమ్మలు బూతు బొమ్మల్లా ఉన్నాయని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరో ప్రక్క అంబటి రాంబాబు మంత్రిగా ఉంటూ తను పాల్పడిన అవినీతికి సంబంధించిన సొత్తు మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఇతడి పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.